మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/dd Saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న QR కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా DD సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం DD సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమెయిల్ ddSaptagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/dd Saptagiri. ట్విట్టర్ twitter.com/dd Saptagiri VJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/dd Saptagiri. Good afternoon, children. Welcome to Vidya Varadhi's 9th class biological science classroom. I am G. Nivedita, working as biological science teacher at ZPHS Valluru, Prakasham district. Today's our lesson aim is animal tissues. Animal tissues are the tissues present and structurized the animal's body. So before we are entering into the lesson, on the theme Ek Bharat Shresth Bharat, we are going to know about Punjab cuisines. Cuisine is the most traditional way of cooking food items, specifically confined to an area. ఒక ప్రదేశానికి సంబంధించినటువంటి సాంప్రదాయకమైనటువంటి వంటకాలు వండేటటువంటి తీరుని మనం క్యూజిన్స్ అంటాము. రసోయి कहते हैं इनको पंजाबी में. The local cuisine of Punjab is heavily influenced by the agriculture and farming lifestyle, because అక్కడ సింధు లోయ నాగరికత, సింధు నది యొక్క పరివాహ ప్రాంతంలో మరి పంజాబ్ రాష్ట్రం ఉంది కాబట్టి వ్యవసాయ పరంగాను అలాగనే పశు పోషణ విధంగా కూడా చాలా అగ్రగణ్యమైనటువంటి రాష్ట్రం కాబట్టి వారి యొక్క వంటకాలన్నిటిలోనూ మరి కూరగాయలు అలాగనే మాంసము మరియు పాల వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తుల యొక్క ప్రమేయం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. వెజిటబుల్ బేస్డ్ రైస్ డిషెస్, తందూరి కుకింగ్ స్టైల్. We know that tandoori cooking style, how it is famous. So ఈ తందూరి కుకింగ్ స్టైల్ అనేటటువంటిది కన్ఫైన్ టు పంజాబ్ ట్రెడిషనల్ క్యూజిన్. తందూర్ అనేటటువంటి ఒక ఓవెన్ని దీనికోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ క్లే అండ్ ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ అండర్గ్రౌండ్లో బిల్డ్ చేసినటువంటి ఓవెన్ని తందూర్ అంటారు. దాని సహాయంతో తందూరి టైప్ ఆఫ్ వంటకాలని తయారు చేస్తూ ఉంటారు. వెరీ ఫేమస్ ఇన్ పంజాబ్. అలాగనే డైరీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా రిచ్ ఇన్ పంజాబీ క్యూజిన్స్. హనా మసాలా, చోలే కుల్చి, ఆలూ పరాటా విత్ బటర్, అమృత్సరీ లస్సీ, అలాగనే దహీ, అలాగనే అమృత్సరీ కుల్ఫీస్ అండ్ ఫాల్టు, ఇవన్నీ కూడా మరి పంజీరీ, ఇవన్నీ కూడా అక్కడి ప్రధానమైనటువంటి వంటకాలు. పంజాబ్లో లభించేటటువంటి వంటకాలు. వెనెవర్ వి విజిట్ పంజాబ్ హ్యావ్ టు టేస్ట్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ చుల్లా అనేటటువంటిది అక్కడి ట్రెడిషనల్ స్టవ్ యొక్క పేరు. స్టవ్ని అక్కడ చుల్లా అని పిలుస్తూ ఉంటారు. అట్లనే పాప్కార్న్ని తయారు చేసేటటువంటి ఒక ఓపెన్ పాన్ ఉండేటటువంటి స్పెషల్ టైప్ ఆఫ్ ఓవెన్ దట్ ఈస్ కాల్డ్ భాతి ఇన్ పంజాబ్. And then coming to our lesson animal tissues. Before entering into the lesson, I am going to ask you a question, that is what are tissues? So కణజాలాలు అంటే ఏమిటి? In the previous lesson we have learned about plant tissues and also the definition of
టిష్యూస్. కణజాలాల యొక్క నిర్వచనం మీకు అందరికీ కూడా బాగా తెలుసు. ఎస్, ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్ విత్ సిమిలర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆర్ కాల్డ్ యాజ్ టిష్యూస్. అవును, మరి ఒకే విధమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉండి ఒకే పనిని నిర్వర్తిస్తూ ఉండేటటువంటి మరి కణాల యొక్క సమూహాన్ని మనము కణజాలము అని అంటాం. రైట్? ఎస్. ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, మరి ఏకకణ జీవులు విషయాన్ని గురించి మనం చూసినట్లయితే వాటి యొక్క శరీరం మొత్తం ఒకే కణంతో నిర్మించబడింది. కాబట్టి దెర్ ఈజ్ నో డిఫరెన్షియేషన్ ఆఫ్ ద structural organization, but whereas in multicellular organisms, మరి ఏవైతే బహుకణ జీవులు ఉన్నాయో మరి అనేకమైనటువంటి కోటాను కోట్ల సంఖ్యలో ఉండేటటువంటి కణాలతో మరి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ బహుకణ జీవులు నిర్మితమై ఉన్నాయి. కాబట్టి మరి వీటి యొక్క నిర్మాణము సంక్లిష్టతతో కూడుకున్నది. ఎప్పుడైతే కాంప్లెక్సిటీ ఎరేజెస్, wherever complexity arises, there arises the need of the hierarchy of structural organization. What is the structural organization to build up the multicellular organism's body? Yes, the basic unit of life, that is cell. మొట్టమొదట జీవుల యొక్క మౌలిక యూనిట్, మౌలిక ప్రమాణము ఏమిటి? కణం. సో కణాలతో జీవుల శరీరము నిర్మించబడింది. వీ నో దట్. కణాల తర్వాత స్టేజ్ వచ్చేసి కణజాలాలు, టిష్యూస్, గ్రూప్ ఆఫ్ సెల్స్, కణాల యొక్క సమూహం. ఇవి ఒకే రకమైనటువంటి మరి నిర్మాణాన్ని కలిగి ఉండటమే కాకుండా ఒకే పనిని నిర్వర్తిస్తూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి టిష్యూస్ కలిస్తే ఏర్పడేటటువంటిది ఒక బాడీ ఆర్గాన్, అవయవం. కొన్ని అవయవాలు కలిసి అవయవ వ్యవస్థలు, ఆర్గానిక్ సిస్టమ్స్ ఏర్పడతాయి. అండ్ ఆఫ్టర్ ఆల్ టుగెదర్, ఆల్ ద ఆర్గానిక్ సిస్టమ్స్ టుగెదర్ బిల్డ్ అప్ ద బాడీ ఆఫ్ ఏ మల్టీసెల్యులర్ ఆర్గానిజం. మరి అవయవ వ్యవస్థలన్నీ కలిసి జీవి శరీరము నిర్మించబడటం జరుగుతుంది. సో కణము, తర్వాత కణజాలాలు, అవయవాలు, అవయవాలు కలిసి ఏర్పడేటటువంటి అవయవ వ్యవస్థలు, అవయవ వ్యవస్థలన్నీ కలిస్తే ఏర్పడేటటువంటిది జీవి శరీరం. ఓకే, now we are going to know about the types of tissues present in animals. జంతువులలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి కణజాలాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అవునా? మరి ఇంతకుముందు లెసన్లో అయితే మనము ప్లాంట్ టిష్యూస్, మరి మొక్కల్లో ఉండేటటువంటి కణజాలాల గురించి తెలుసుకొని ఉన్నారు మీరందరూ కూడా. మరి జంతువులలో ఏ రకమైనటువంటి కణజాలాలు ఉన్నాయి? నెంబర్ 1, ఉపకళ కణజాలము, ఎపిథీలియల్ టిష్యూ. సెకండ్ వన్ ఈజ్ సంయోజక కణజాలము ఆర్ కనెక్టివ్ టిష్యూ. మూడవ రకమైనటువంటి కణజాలము కండర కణజాలము, మజిల్ టిష్యూ. అండ్ ద ఫోర్త్ టైప్ ఆఫ్ టిష్యూ ఈజ్ నర్వ్ టిష్యూ, అంటే నాడీ కణజాలము. సో వాట్ ఆర్ దేర్ ఫంక్షన్స్, వాట్ ఆర్ దేర్ రోల్ టు బిల్డ్ అప్ ద బాడీ ఆఫ్ అన్ యానిమల్ అనేది మనం చూడబోతున్నాం. నెంబర్ 1, ఉపకళ కణజాలము, epithelial tissue. Epithelial tissue is the tissue that covers body and body organs. శరీరాన్ని, శరీర భాగాలని కప్పి ఉంచేటటువంటి కణజాలాన్ని మనం ఉపకళా కణజాలము అని అంటున్నాము. This can be compared with dermal tissue where is in plant body. మరి మొక్కల శరీరంలో ఉండేటటువంటి డర్మల్ టిష్యూ ఏదైతే ఉందో, త్వచ కణజాలము ఏదైతే ఉందో, ఆ త్వచ కణజాలంతో మనం ఈ ఉపకళ కణజాలాన్ని పోల్చవచ్చు. నిర్మాణంలో కాదు, పనిలో. ఎందుకని అంటే డర్మల్ టిష్యూ, వి నో దట్ ఇట్ కవర్స్ ద ప్లాంట్ బాడీ పార్ట్స్, రైట్? అట్లనే ఇక్కడ ఉపకళ కణజాలము, ఎపిథీలియల్ టిష్యూ కూడా జంతువు యొక్క శరీరాన్ని మరియు శరీర అవయవాలన్నిటినీ కప్పి ఉంచుతూ ఉన్నది. అలాగనే రెండో రకమైనటువంటి కణజాలము సంయోజక కణజాలము, కనెక్టివ్ టిష్యూ. దట్ ఈస్ ద టిష్యూ దట్ కనెక్ట్స్ వేరియస్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్. సో వివిధ రకాలైనటువంటి కణజాలాలని, అవయవాలని కలిపి ఉంచేటటువంటి కణజాలాన్ని మనము సంయోజక కణజాలము లేదా కనెక్టివ్ టిష్యూ అంటూ ఉన్నాం. మూడో రకమైనటువంటి కణజాలము కండర కణజాలము, టిష్యూ దట్ కాజెస్ మూవ్మెంట్స్ ఇన్ ఆర్గాన్స్. సో జీవుల యొక్క శరీరాలలో ఉండేటటువంటి అవయవాల యొక్క కదలికలకు కారణమైనటువంటి కణజాలము కండర కణజాలం అవుతుంది. నాలుగో రకమైనటువంటి నర్వ్ టిష్యూ, నాడీ కణజాలము. దిస్ టిష్యూ కోఆర్డినేట్స్ బాడీ ఆర్గాన్స్ బై
పాసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్. సో సమాచారాన్ని ఒక కణజాలం నుండి ఇంకో కణజాలానికి, ఒక శరీర అవయవం నుండి ఇంకొక శరీర అవయవానికి చేరవేస్తూ నాడీ కణజాలము మరి అవయవాలన్నిటిని ఏం చేస్తుంటుంది, కంట్రోల్ చేస్తూ ఉంటుంది, కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. ఈ రకంగా 4 రకాలైనటువంటి కణజాలాలు మరి జంతువుల శరీరంలో ఉంటూ వాటి యొక్క నిర్మాణంలో పాత్రని వహిస్తూ ఉన్నాయి. నిర్మాణంలో మాత్రమే కాదు, వాటిలో జరిగేటటువంటి అన్ని ఫంక్షన్స్లో కూడా. సో నెంబర్ 1 కమింగ్ టు ఎపిథీలియల్ టిష్యూ, ఉపకళా కణజాలము విషయాన్ని కనుక చూసినట్లయితే ఉపకళా కణజాలము ఇట్ ఈస్ ద ప్రొటెక్టివ్ లేయర్ దట్ ఫార్మ్స్ అవుటర్ అండ్ ఇన్నర్ లేయర్ ఆఫ్ బాడీ పార్ట్స్. సో శరీరం అంతటినీ కప్పి ఉంచడం మాత్రమే కాదు, శరీర అవయవాలను వెలుపలి తలంలోనూ మరియు లోపలి తలంలో కూడా కప్పి ఉంచేటటువంటి కణజాలాన్ని మనం ఎపిథీలియల్ టిష్యూ అని అంటూ ఉన్నాం. సో as it covers the body parts, it also protects us from the entry of disease causing organisms, dust particles, as well as any of the foreign body. సో ఏ రకమైనటువంటి ఒక ఫారిన్ బాడీని కావచ్చు, మన శరీరానికి చెందనటువంటి ఒక కణాన్ని కావచ్చు, లేదా హామ్ చేసేటటువంటి హానిపూరితమైనటువంటి ఏదైనా కణాన్ని కావచ్చు, ఒక జీవిని కావచ్చు, లేదా దుమ్ము ధూళిని కావచ్చు, మన శరీరంలోనికి ప్రవేశించనివ్వకుండా కాపాడుతూ ఉంటుంది ఈ ఉపకళా కణజాలం. మరి ఇంత చెప్పిన తర్వాత మీ అందరికి కూడా చర్మం అనేటటువంటి విషయము జ్ఞాపకం వస్తుంది. ఎస్, స్కిన్ ఈజ్ టైప్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ దట్ కవర్స్ అవర్ బాడీ. And as a skin it covers our body, it is sensory in function. మరి చర్మము ప్రొటెక్షన్ మాత్రమే కాదు, ఇంకా ఏ రకమైనటువంటి సేవను మనకు అందిస్తోంది? ఎస్, ఇది స్పర్శకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకి కలుగజేస్తుంది. అలాగనే ఇట్ ప్రొవైడ్ మెకానికల్ సపోర్ట్ ఫర్ వెజల్స్ అండ్ డక్ట్స్. మరి ఈ ఎపిథీలియల్ టిష్యూ ఉపకళా కణజాలం అనేటటువంటిది ఏం చేస్తుంది? లోపలి తలంలో నాళాలను, నాళికలను కప్పి ఉంచుతోంది. కాబట్టి ఆ విధంగా కప్పి ఉంచుతూ నాళాలకి, నాళికలకి అవసరమైనటువంటి మరి యాంత్రికమైనటువంటి ఆధారాన్ని అందజేస్తూ ఉంది ఈ ఉపకళా కణజాలం. అండ్ ఆల్సో epithelial tissue is secretory in function. In some of the organs, body organs, epithelial tissue is secretory in function. స్రావక విధిని ఇది నిర్వర్తిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ అనుకుందాం. మనం జీర్ణాశయం లోపలి గోడల్లో కనుక చూసినట్లయితే అక్కడ ఉండేటటువంటి ఎపిథీలియల్ టిష్యూ గ్లాండ్యులర్గా ఉంటుంది, అంటే గ్రంథుల్ని కలిగి ఉంటుంది. ఈ గ్రంథులు ఏం చేస్తాయి? జీర్ణ రసాల్ని రిలీజ్ చేస్తూ ఉన్నాయి. సో ఆ విధంగా స్రావకము అనేటటువంటి విధిని ఇది నిర్వర్తిస్తూ ఉన్నది ఎపిథీలియల్ టిష్యూ ఇన్ స్టమక్ అండ్ ఆల్ ద గ్లాండ్స్. నెక్స్ట్, ఎపిథీలియల్ టిష్యూ ఈజ్ అబ్సార్ప్షన్ ఇన్ ఫంక్షన్. శోషణ అనేటటువంటి విధిని కూడా మరి ఉపకళా కణజాలం నిర్వర్తిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగుల్లో కనుక చూసినట్లయితే చిన్న ప్రేగు యొక్క లోపలి గోడలు మరి ఈ విధంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని లోపలికి, రక్తం లోపలికి శోషించుకునే రకమైనటువంటి విధిని నిర్వర్తిస్తూ ఉన్నాయన్నమాట. అట్లనే ఇట్ ఫార్మ్స్ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్స్ లైక్ నెయిల్స్, హెయిర్ అండ్ హార్న్స్. మరి you know that horns are the protective structures present in some of the animals, and nails, we know that we have nails for protection, right? And hair also a protective structure that protects us from cold. సో చలిబారి నుండి మనల్ని లేకపోతే జంతువుల్ని కాపాడేటటువంటిది వెంట్రుకలు. సో ఈ వెంట్రుకలు, గోర్లు, అలానే కొమ్ములు లాంటి ఏవైతే నిర్మాణాలు రక్షణ కోసం ఉంటాయో వాటిని ఏర్పరచడం కూడా ఎపిథీలియల్ టిష్యూ యొక్క విధి. సో శరీర భాగాల్ని వెలుపలి తలంలోనూ లోపలి తలంలోనూ కప్పి ఉంచటం, ప్రొటెక్షన్ చేయటం, అలానే మనకి జ్ఞానాన్ని కలగజేయటం, సెన్సరీ జ్ఞానాన్ని, అలాగనే యాంత్రిక ఆధారాన్ని కలగజేయటం, సెక్రటరీ, అబ్జార్ప్షన్ ఇన్ ఫంక్షన్, యాజ్ వెల్ యాజ్ ఫార్మ్స్ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్స్. సో ఇవన్నీ కూడా ఉపకళా కణజాలం లేదా ఎపిథీలియల్ టిష్యూ వల్ల మరి జీవి శరీరానికి కలుగుతున్నటువంటి ప్రయోజనాలు. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఎపిథీలియల్ టిష్యూ యొక్క ఫంక్షన్స్. అండ్ నౌ మనం ఒక చిన్న యాక్టివిటీని గురించి మాట్లాడుకుందాము. అబ్జర్వేషన్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ. టు అబ్జర్వ్ ఎపిథీలియల్ టిష్యూ ఇన్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్
cheek. Materials required for the conduction of a experiment, that is activity, that is wooden spoon, petri dish, methylene blue, glass slide, cover slip, microscope. యాక్చువల్గా ఇది నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం అయితే లేదు, ఎందుకనంటే మీకు ఈ ఎక్స్పెరిమెంట్ 8th క్లాస్లో కూడా ఉంది. సో మీరందరూ కూడా చీక్ సెల్స్ని అబ్జర్వ్ చేస్తుంటారు అండర్ మైక్రోస్కోప్ అని అనుకుంటున్నాను. సో ప్రొసీజర్ కూడా ఒకసారి మనం చెప్పుకుందాము. ఈ ఎపిథీలియల్ టిష్యూని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయటం కోసం నోటి లోపల బుగ్గ లోపల ఉండేటటువంటి కణజాలాన్ని ఒక స్పూన్ లేదా వుడెన్ స్పాచులాతో ఏం చేస్తాము, స్క్రాచ్ చేసి తీసినటువంటి దానిని ఆ మెటీరియల్ని గ్లాస్ స్లైడ్ మీద ఉంచి మైక్రోస్కోప్లో మరి అబ్జర్వ్ చేస్తాము. అబ్జర్వ్ చేసినప్పుడు మనకు చీక్ సెల్స్, ఇన్నర్ లైనింగ్ ఆఫ్ మౌత్ సెల్స్ మనము ఈ విధంగా అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మరి ఆ సెల్స్ని కనుక మీరు గమనించినట్లయితే దీస్ ఆర్ చీక్ సెల్స్, లైక్ దే ఫార్మ్ ద ఇన్నర్ లేయర్ ఆఫ్ మౌత్, ఇన్నర్ లైనింగ్ ఆఫ్ మౌత్. సో ఇవి ఒక రకమైనటువంటి ఉపకళా కణజాలంగా మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా కనిపిస్తున్నాయి చూడండి, దేర్ లైక్ ఫ్లాటెండ్ స్ట్రక్చర్స్. సో బల్లపరుపుగా ఉండేటటువంటి కణాలుగా ఇవి మనకి కనిపిస్తూ ఉన్నాయి పిక్చర్లో, రైట్? సో ఈ బల్లపరుపుగా ఉండేటటువంటి కణాలు మాత్రమే కాదు, ఇంకా వేరు వేరు రకాలైనటువంటి ఉపకళ కణజాలాలు జీవుల శరీర నిర్మాణానికి తోడ్పడుతూ ఉన్నాయి. మరి అవన్నీ ఏంటి? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ దట్ స్ట్రక్చరైజ్డ్ యానిమల్ బాడీ అనేది మనం కనుక చూసినట్లయితే, నెంబర్ 1 స్క్వామస్ ఎపిథీలియం, పొలుసుల ఉపకళ. పొలుసుల ఉపకళలో ఉండేటటువంటి కణాలు ఏ విధంగా ఉంటాయి? మనం పిక్చర్లో చూస్తున్నట్లుగా థిన్ ఫ్లాటెండ్ సెల్స్. దే ఫార్మ్ ఇన్నర్ లైనింగ్స్ ఆఫ్ యూసోఫేగస్ యాజ్ వెల్ యాజ్ మౌత్. మరి గమనించారు కదా, నోటి లోపల అలాగనే యూసోఫేగస్ అంటే ఆహార వాహిక లోపలి తలంలో కప్పి ఉంచేటటువంటి బల్లపరుపుగాను పలుచుగాను ఉండేటటువంటి కణాలని మనం ఏమంటున్నాము? పొలుసుల ఉపకళ అంటున్నాం. సో ఇన్నర్ లైనింగ్ ఆఫ్ మౌత్ అంటే స్క్వామస్ epithelium, what we have observed in the previous slide. So those are squamous epithelium, పొలుసుల ఉపకళని మనం గమనించడం జరిగింది. Not only squamous epithelium, the second type of epithelium is a cuboidal epithelium, ఘనాకార ఉపకళ. క్యూబాయిడల్ పేరులోనే కనిపిస్తుంది, దీస్ ఆర్ క్యూబిక్ షేప్డ్ సెల్స్. మరి ఘనం ఆకారంలో ఉండేటటువంటి కణాలు ఇవి దే ఫార్మ్ ద ఇన్నర్ లేయర్స్ ఆఫ్ యూరినరీ ట్యూబ్యూల్స్ అండ్ డక్ట్స్ ఆఫ్ గ్లాండ్స్. మరి గ్రంథుల యొక్క నాళాలను మరియు యూరినరీ ట్యూబ్యూల్స్ అంటే మరి మూత్రనాళాలు వీటి యొక్క లోపలి తలంలో ఇవి కప్పి ఉంచి మెకానికల్ సపోర్ట్ని అందజేస్తూ ఉంటాయి. ఇంతకుముందు మనం యాంత్రిక ఆధారాన్ని ఎపిథీలియల్ టిష్యూ ఇస్తుంది అని చెప్పుకున్నాం. ఏ రకమైనటువంటి కణాలు అవి? క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూస్ అన్నమాట. మూడో రకమైనటువంటి ఎపిథీలియల్ టిష్యూ దోస్ ఆర్ కాల్యుమినార్ ఎపిథీలియం, స్తంభాకార ఉపకళ. మరి స్తంభాకార ఉపకళలో లాంగ్ సిలిండ్రికల్ సెల్స్, దోస్ ఆర్ లాంగ్ సిలిండ్రికల్ సెల్స్, పొడవుగా ఉంటాయి మరియు స్తంభాకారంగా ఉండేటటువంటి కణాలు ఇవి. దే ఫార్మ్ ద ఇన్నర్ లేయర్స్ ఇన్ ద బాడీ ఆర్గాన్స్ వేర్ అబ్జార్ప్షన్ అండ్ సెక్రెషన్ టేక్స్ ప్లేస్. ఎక్కడైతే శోషణ లేదా స్రావము అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయో ఆ విధులు జరిగేటటువంటి అవయవాలలో ఉండేటటువంటి కణజాలము, ఉపకళా కణజాలము కాల్యుమినార్ ఎపిథీలియం అంటే స్తంభాకార ఉపకళ కణజాలం. లైక్ అబ్జార్ప్షన్ జరిగేది స్మాల్ ఇంటెస్టైన్ అనుకున్నాము, సెక్రెషన్ జరిగేది అన్ని రకాలైనటువంటి గ్లాండ్స్లోను, అలాగనే స్టమక్లో కూడా సెక్రెషన్ జరుగుతుంది అనుకున్నాము. సో ఈ ప్రదేశాలన్నింటిలోనూ కాల్యుమినార్ ఎపిథీలియం ఉంటుంది. ఈ మూడు రకాలైనటువంటి ఎపిథీలియల్ టిష్యూస్ అకార్డింగ్ టు దైర్ అరేంజ్మెంట్, మరలా అవి అమరి ఉన్నటువంటి విధానాన్ని బట్టి రెండు రకాలుగా మనం పిలుస్తూ ఉంటాం. సింపుల్ ఎపిథీలియం, సింపుల్ ఎపిథీలియం అంటే సరళ ఉపకళ కణజాలము. ఇఫ్ ఇట్ ఈస్ అంటే ఇందాక మనం చెప్పుకునేటువంటి స్క్వామస్ ఎపిథీలియం కావచ్చు, క్యూబాయిడల్ కావచ్చు, ఆర్ కాల్యుమినార్ కావచ్చు. ఈ ఎపిథీలియల్ టిష్యూస్ వేర్ ఎవర్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ సింగిల్ రో దే ఆర్ కాల్డ్ సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ. మరి అవి ఒకే వరుసలో గనక అమరి ఉంటే వాటిని మనం సరళ ఉపకళ కణజాలము అంటూ ఉంటాం. వేర్ ఎవర్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ మోర్ దాన్ వన్ రో, then the epithelial tissue is called striated
ఎపిథీలియం, స్థారిత ఉపకళా కణజాలము. ఎక్కడైతే ఎక్కువ వరుసలలో, ఒకటి కంటే ఎక్కువ వరుసలలో మరి ఉపకళా కణజాలం అమరి ఉందో అటువంటి చోట ఆ ఉపకళా కణజాలాన్ని మనం స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, స్థారిత ఉపకళా కణజాలము అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో చర్మము అనేటటువంటిది 3 పొరలతో అమరి ఉంది కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, స్థారిత ఉపకళా కణజాలానికి అది ఉదాహరణ. Coming to the next type of tissue present in animals, that is connective tissue or samyojaka kanajalamu. Samyojaka kanajalamu or connective tissue, పేర్లోనే మనకు కనెక్షన్ అనేటటువంటి పదం కనిపిస్తోంది కాబట్టి ఈ కణజాలము ఏం చేస్తుంది, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా ఇట్ కనెక్ట్స్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ యాజ్ వెల్ యాజ్ బాడీ ఆర్గాన్స్ అనుకున్నాము కదా. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ బైండింగ్ ఆఫ్ అదర్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ విత్ వన్ అనదర్ టు ప్రొవైడ్ ఏ ఫ్రేమ్ వర్క్ అండ్ సపోర్ట్ టు వేరియస్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ. దట్ మీన్స్ ఇప్పుడు ఈ కణజాలాలన్నింటినీ కూడా ఒకదానితో ఒకటి కలిపి ఉంచుతుంది. మన శరీరము మనము అటు ఇటు తలక్రిందులుగా గంతులు వేసినా లేకపోతే ఏ సర్కస్లు చేసినా కూడా మన బాడీ పార్ట్స్ ఏవి కూడా అటు ఇటు కదలడం లేదు, ఏవైనా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ మనం గురైతే తప్ప. సో అలాగా బాడీ ఆర్గాన్స్ అన్నీ కూడా వేటి ప్లేసెస్లో అవి సెట్ అయి ఉండడానికి కారణమైనటువంటి కణజాలము సంయోజక కణజాలం అనమాట. అలాగనే సంయోజక కణజాలం ఇంకా ఏం పనులు చేస్తుంది అని కనుక మనం చూసినట్లయితే ఇట్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ వన్ బాడీ ఆర్గాన్ టు అదర్ బాడీ ఆర్గాన్ ఆర్ వన్ టిష్యూ టు అదర్ టిష్యూ. ఒక కణజాలం నుండి ఇంకో కణజాలానికి పదార్థాల యొక్క రవాణాలో కూడా కనెక్టివ్ టిష్యూ పాత్ర వహిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ప్రొవైడ్ డిఫెన్స్, రక్షణని మనకు కలెక్ట్ చేస్తూ ఉంటుంది ఫ్రమ్ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్. అండ్ ఇట్ రిపేర్స్ డ్యామేజ్డ్ టిష్యూస్. మరి నశించిపోయినటువంటి కణజాలాన్ని రిపేర్ చేయటం, మరమ్మతు చేయటం కూడా కనెక్టివ్ టిష్యూ యొక్క పనే, ఎందుకంటే అన్ని కణజాలాన్ని ఒకచోట కూర్పు చేస్తోంది కదా. And also finally the last function it has done is storage of fats. కొవ్వుల యొక్క నిల్వ కూడా కనెక్టివ్ టిష్యూ యొక్క పని. మరి ఒకే రకమైనటువంటి కనెక్టివ్ టిష్యూ కాదు ఈ పనులన్నీ చేస్తుంది. దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ ఆర్ దేర్ ఇన్ యానిమల్ బాడీ. మరి సంయోజక కణజాలం అనేక రకాలుగా ఉంది మరి జంతువులలో. అవేంటి అనేది మనం ఒకసారి కనుక చూసినట్లయితే ఏరియోలార్ టిష్యూ, ఏరియోలార్ కణజాలము, ఎడిపోస్ టిష్యూ, ఎడిపోస్ కణజాలము, బోన్ ఎముక, కార్టిలేజ్ మృదులాస్థి, లిగమెంట్ సంధిబంధనము, టెండాన్ స్నాయుబంధనము మరియు బ్లడ్ రక్తం. మనం ఈ లెసన్లో ఇంకా కనెక్టివ్ టిష్యూ యొక్క బ్లడ్కి మాత్రం కాకుండా ఎక్సెప్ట్ బ్లడ్ మిగిలినటువంటి కనెక్టివ్ టిష్యూస్ అన్నిటిని కూడా మాట్లాడుకోబోతున్నాం. Number 1 type of connective tissue, that is areolar tissue. Areolar కణజాలము, tissue which joins other tissues. ఇతర కణజాలములను కలిపి ఉంచేటటువంటి కణజాలము ఇది. The cells present in areolar tissue are called fibroblasts. ముఖ్యమైనటువంటి కణాలు ఉన్నాయి ఏరియోలార్ టిష్యూలో, వాటిని ఫైబ్రోబ్లాస్ట్లు అని అంటున్నాం. వీటి యొక్క పని ఏమిటి అంటే దే సెక్రెట్ ఫైబ్రస్ మెటీరియల్, తంతు రూపంలో ఉండేటటువంటి పదార్థాన్ని స్రవిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం పిక్చర్లో చూస్తున్నటువంటి ఏరియోలార్ టిష్యూలో దారపు పోగుల లాంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి. దట్ ఈస్ నన్ అదర్ దాన్ ద ఫైబ్రస్ మెటీరియల్ దట్ ఈస్ సెక్రెటెడ్ బై ఫైబ్రోబ్లాస్ట్. సో ఫైబ్రోబ్లాస్ట్లు అనేటటువంటి కణాలు స్రవించుతున్నటువంటి ఆ తంతు రూప పదార్థమే. ఒక టెంట్ని నిల్చోబెట్టాలి దాని స్థానంలో. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, కొన్ని రోప్స్ యొక్క సహాయం తీసుకుంటాం, కొన్ని తాళ్ల సహాయంతో దాన్ని కలిపి కడతాం కదా. అలాగనే అన్ని కణజాలాలని కలిపి ఉంచేటటువంటి ఏరియోలార్ టిష్యూ కూడా ఈ ఫైబ్రస్ మెటీరియల్ని యూస్ చేసుకొని మరి టిష్యూస్ అన్నిటిని కూడా కలిపి ఉంచుతూ ఉంది. ఫైబ్రోబ్లాస్ట్ ఆల్సో హెల్ప్ ఇన్ రిపేర్ ఆఫ్ ద టిష్యూస్. కణజాలానికి మరమ్మతులు చేయటం కూడా మరి ఫైబ్రోబ్లాస్ట్ల యొక్క పని. ఎక్కడైతే whenever the tissue gets damaged, ఎక్కడైతే it is injured, ఎక్కడైతే ఇది మరి ఇంజూర్కి గురైందో, నాశనమైందో అలాంటి చోట ఫైబ్రోబ్లాస్ట్ టిష్యూ ఏం చేస్తుంది, కణజాలాన్ని ఫిలప్ చేసేసి మరి మిగిలినటువంటి ఆ కణజాలాన్ని యొక్క ప్లేస్ని రీప్లేస్ చేసేస్తూ ఉంటుంది. సో ఏరియోలార్ టిష్యూ యొక్క పని ఇది. మనము to observe areolar tissue in an animal, we need a chicken piece, safranin, scissors or blade, petri dish, glass slide, cover slip, water and a microscope. Take a slimy thin layer that covered the muzzle of a
chicken piece, add stain and place a cover slip. Observe the material under microscope. That is the procedure to observe an areolar tissue in animal. So children, now we are going to have a small break and let us meet again. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/dd Saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమెయిల్ ddSaptagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/dd Saptagiri. ట్విట్టర్ twitter.com/dd Saptagiri VJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/dd Saptagiri. వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్ రూమ్. ఇప్పుడు మనం ఏరియోలార్ టిష్యూని అబ్జర్వ్ చేసేటటువంటి ఒక వీడియోని చూడబోతున్నాం. లెట్ us వాచ్ ద వీడియో దట్ ఈస్ కంటెంటెడ్ విత్ ద యాక్టివిటీ టు అబ్జర్వ్ ఏరియోలార్ టిష్యూ ఇన్ యానిమల్స్. ఒక చికెన్ పీస్ని మనం తీసుకున్నాము. ఆ చికెన్ పీస్ మీద ఒక thin slimy layer we are observing. Placing a glass slide over beneath the layer, carefully separating the thin layer of areolar tissue. ఆ థిన్గా ఉండేటటువంటి స్లైమీ లేయర్ని చాలా జాగ్రత్తగా మనము స్లైడ్లోకి తీసుకోవడం జరిగింది. సో రిమూవింగ్ ఎక్సెస్ టిష్యూ by using a scissors, and now staining the tissue, moisturizing the tissue with water, adding some water on the substance, now staining the tissue. ఎరుపు రంగులో ఉండేటటువంటి సాఫ్రనిన్ రంజకాన్ని ఉపయోగించడం జరుగుతుంది ఏరియోలార్ టిష్యూని గమనించడం కోసం. సో ఎక్సెస్గా ఉండేటటువంటి స్టెయిన్ని రిమూవ్ చేస్తున్నారు అక్కడ. నౌ ప్లేసింగ్ ద కవర్ స్లిప్ ఓవర్ ద మెటీరియల్ and observing it. Before observing the material under microscope, now removing the excess of stain and moisture from the slide, and so ఆ టిష్యూని మనం అబ్జర్వ్ చేసినప్పుడు కోర్స్ నాబ్ని అడ్జస్ట్ చేస్తున్నారు. To project the material more clearly. సో స్టెయిన్ చేసినటువంటి ఏరియోలార్ టిష్యూ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సన్నటి దారపోగులు లాంటి స్ట్రక్చర్స్ అక్కడ తంతురూప కణజాలము కనిపిస్తోంది. ఇప్పుడు 15x అంటే మ్యాగ్నిఫికేషన్ పెంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాము ఏరియోలార్ టిష్యూని.
the slimy layer that covers the tissues, that binds the tissues. Yes, it is built up with fibrous material that is produced by fibroblasts. సన్నటి దారాల వంటి నిర్మాణాలు మనకి అక్కడంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి. డ్రై ఆఫ్ అయిపోయినటువంటి శాంపిల్ని ఇప్పుడు మనం పరిశీలిస్తూ ఉన్నాము. కొంత టైం తర్వాత ఆ ఫైబ్రస్ టిష్యూ, ఆ ఫైబ్రస్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ ఫైబర్స్ లాంటివి, ఆ దారపు పోగులు లాంటి నిర్మాణాలు మనకి సెపరేట్గా కనిపిస్తూ ఉంటాయి. when we move the slide to and fro, అటు ఇటు స్లైడ్ని కనుక మనం మూవ్ చేస్తూ ఉన్నట్లయితే మనకి ఆ దారపోగు లాంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. So now you have observed the areolar tissue that is made of fibrous material and binds the tissues and body organs. Now going to another type of tissue, that is adipose tissue. Adipose కణజాలము. Adipose కణజాలము, it is present beneath the skin. ఎక్కడ ఉంటుంది ఇది? చర్మము క్రింద ఉండేటటువంటి సంయోజక కణజాలం ఇది. దిస్ టిష్యూ ఈజ్ టోటల్లీ ఫిల్ విత్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్. క్రొవ్వు కణాలతో ఇది నిండి ఉంటుంది. ఈ క్రొవ్వు కణాలని మనం ఎడిపోసైట్లు అని అంటాం. ఏరియోలార్ టిష్యూలో ఉండే ముఖ్యమైన కణాలు ఫైబ్రోబ్లాస్ట్లు అయితే ఎడిపోస్ టిష్యూలో ఉండేటటువంటి ముఖ్యమైన కణాలు ఎడిపోసైట్స్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దీస్ ఎడిపోసైట్స్? టు స్టోర్స్ ఫ్యాట్. క్రొవ్వుని నిల్వ చేయటం, మన శరీరంలో అదనంగా ఉండేటటువంటి క్రొవ్వుని నిల్వ చేయటం అనేటటువంటిది ఎడిపోస్ టిష్యూలో ఉండేటటువంటి ఎడిపోసైట్స్ చేసేటటువంటి పని. సో మనం తెలుసు ఈ ఫ్యాట్స్ అనేటటువంటివి దే ఆర్ ఎనర్జీ రిజోర్స్. సో ఎప్పుడైతే మనకి శక్తి అవసరమో నిల్వ ఉండి శక్తినిచ్చేటటువంటి పదార్థము ఫ్యాట్ అయితే ఆ ఫ్యాట్ని నిల్వ చేసేటటువంటి కణజాలము ఎడిపోస్ టిష్యూ, ఎడిపోస్ కణజాలం. Not only storing the fat but also it is it functions as insulatory. సో ఇది మన శరీరము ఉష్ణాన్ని నష్టపోకుండా కూడా చేస్తూ ఉండేటటువంటి కణజాలం. యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ beneath the skin. In animals like polar bears, those are living in cold regions. మరి ఏవైతే చలి ప్రదేశాలలో నివసించేటటువంటి ధ్రువపు ఎలుగుబంట్లు లాంటి జంతువులు ఉన్నాయో వాటి యొక్క ఎడిపోస్ టిష్యూ అనేటటువంటిది చాలా మందంగా ఉండి అది ఆ జీవి మరి చలికాలంలో ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్లో మరి శరీరం నుండి వేడిని నష్టపోకుండా కాపాడుతూ ఉంటుంది ఎడిపోస్ టిష్యూ అనేటటువంటిది అటువంటి జీవులలో. ముసలి వయసు వారి విషయంలోకి వచ్చేటప్పటికి ఈ ఎడిపోసైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దే డిమినిషెస్ దే ఫంక్షన్. సో వాటి యొక్క కెపాసిటీ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్స్ విల్ బి డిమినిష్డ్. మరి ఏజ్ అయిన కొద్దీ మనలో ఏమవుతుంది? ఎడిపోసైట్స్ ఫ్యాట్స్ని నిల్వ చేసేటటువంటి కెపాసిటీ అనేది తగ్గుతూ వస్తుంది. కాబట్టి యూత్తో పోలిస్తే మరి ముసలి వయసు వాళ్ళు ఎక్కువగా వణుకుతూ ఉంటారు చలి కారణంగా. అలాగే ఎడిపోస్ టిష్యూని కూడా మనం ఇందాక చూసినటువంటి ఎక్స్పెరిమెంట్ యాక్టివిటీ విధానంలోనే మనము ఎడిపోస్ టిష్యూని కూడా అబ్జర్వ్ చేయవచ్చు. అయితే ఇక్కడ మనం అదే చికెన్ పీస్లో నుండి చిన్న ఫ్యాట్ సెల్స్ని ఫ్యాట్ లేయర్ని కొంచెం ఒక పించ్ ఆఫ్ ఫ్యాట్ టిష్యూని మనం తీసుకోవాల్సి ఉంటుంది. వెన్ వీ అబ్జర్వ్ ద ఫ్యాట్ టిష్యూ అండర్ మైక్రోస్కోప్ వీ కెన్ అబ్జర్వ్ ద ఫ్యాట్ టిష్యూ లైక్ దిస్ ఎడిపోస్ టిష్యూ. చూడండి ఇక్కడ మనం ఎడిపోసైట్స్ అనేటటువంటి ఫ్యాట్ గ్లోబ్యూల్స్ క్రొవ్వు కణాలు అక్కడ మనకి చిన్న చిన్న బబుల్స్ మాదిరిగా కనిపిస్తూ ఉన్నాయి. ఎడిపోస్ టిష్యూ అనేటటువంటిది మనకి ఇంత క్లియర్గా మైక్రోస్కోప్లో కనిపిస్తుంది. దీనికోసం మనం చేయాల్సినటువంటిది ఏమీ లేదు. ఒక చిన్న పించ్ ఆఫ్ ఫ్యాట్ టిష్యూ ఇస్ టు బి టేకెన్ ఆన్ గ్లాస్ స్లైడ్ అండ్ అబ్జర్వ్ అండర్ మైక్రోస్కోప్. మీరు స్ట్రెయిన్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. చక్కగా మీకు ఫ్యాట్ టిష్యూ క్లియర్గా కనిపిస్తుంది. And now coming to the
Another type of connective tissue, that is bone or emuka. Emuka అనేటటువంటిది దేనికోసం ఉపయోగపడుతోంది మనకు? It gives us some framework and supports our body. It gives shape and structure to our body. మన శరీరానికి ఒక ఆకారాన్ని, నిర్మాణాన్ని కలుగజేస్తుంది. శరీరానికి ఒక ఫ్రేమ్ వర్క్ని ఇస్తుంది, ఒక ఆకారాన్ని ఇస్తుంది, ఒక ఆధారాన్ని, సపోర్ట్ని ఇస్తుంది. We cannot imagine our body without bones or a skeletal structure, isn't it? It will be a lump of flesh whenever bone is absent. మరి ఎముక అనేటటువంటిది లేకపోతే మన శరీరం ఏ విధంగా ఉంటుంది? ఒక మాంసం ముద్ద మాదిరిగా ఉంటుంది కదా. నాట్ ఓన్లీ గివింగ్ సపోర్ట్, షేప్ అండ్ ఫ్రేమ్వర్క్, and also it facilitates movements of muscles. We know that muscles are responsible for movements of body organs. As muscles are connected with bones, bones are helpful for those movements. మరి అదే కండరాలు, ఏ కండరాలు అయితే కదలికలకు కారణమో, శరీర అవయవాల కదలికలకు కారణమో, ఆ కండరాలు మరి ఎముకలతో కలుపబడి ఉండటం చేత మరి బోన్స్, మజిల్స్ ఈ రెండూ కలిసికట్టుగా పనిచేస్తూ మన శరీర భాగాల యొక్క కదలికలకి కారణమవుతూ ఉన్నాయి. And also they form structures surrounding and protecting vital body organs like brain, lungs or heart. మరి గుండె కావచ్చు, ఊపిరితిత్తులు, మెదడు అనేటటువంటి ముఖ్యమైనటువంటి శరీర అవయవాల్ని రక్షించటం కోసం బోన్ అనేటటువంటిది ఒక స్పెసిఫికల్ స్ట్రక్చర్స్ని తయారు చేస్తూ ఉంటుంది. లైక్ క్రేనియం ఆర్ స్కల్ టు ప్రొటెక్ట్ బ్రెయిన్. మరి పుర్రె లేదా కపాలము అనేటటువంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది బోన్ టు ప్రొటెక్ట్ బ్రెయిన్, మెదడుని రక్షించడం కోసం. అండ్ ఆల్సో రిబ్కేజ్, ఉరహ పంజరం అనేటటువంటి నిర్మాణం కూడా ఎముకలతోనే ఏర్పడుతుంది. మరి లంగ్స్ని, ఊపిరితిత్తుల్ని మరియు గుండెని కాపాడుతూ ఉంటుంది ఛాతీ భాగంలో, రైట్? And the main type of cells those are present in bone are called osteocytes. Osteocytes అంటారు ఎముకలలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కణాలని. ఇవి ఏం చేస్తూ ఉంటాయి అంటే ఎముకల గట్టితనానికి ఇవి కారణమవుతూ ఉంటాయి. బై సెక్రెటింగ్ కాల్షియం ఫాస్ఫేట్ అండ్ కాల్షియం కార్బనేట్. సో కాల్షియం కార్బనేట్, కాల్షియం ఫాస్ఫేట్ అనేటటువంటి పదార్థాలు ఎముకల యొక్క గట్టితనానికి కారణము. అవి మరి వాటిని స్రవించేటటువంటి కణాలు ఓస్టియోసైట్స్ అన్నమాట. అండ్ కమింగ్ టు కార్టిలేజ్, మృదులాస్థి. మృదులాస్థి అనేటటువంటిది మరి పేరులోనే మనకి అస్థి అనేటటువంటి పదం కనిపిస్తోంది. ఇట్ ఈజ్ ఎ బోన్ లైక్ టిష్యూ బట్ నాట్ యాజ్ హార్డ్ యాజ్ బోన్. ఇది అస్థి అంటే ఎముక లాంటి కణజాలమే కానీ ఎముకంత గట్టిగా ఉండదు. ఎక్కడుంటుంది ఇది? ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద జాయింట్స్ ఆఫ్ బోన్స్. ఎక్కడైతే రెండు బోన్స్ కలుస్తూ ఉన్నాయో ఆ కీళ్ళ దగ్గర, ప్రక్కటెముకల యొక్క చివరల, at the tip of nose. When we place a finger on the tip of nose, we can feel a tissue here, a specified tissue that is hard but not as hard as bone, and also it has some elasticity. కొంత వంగే గుణాన్ని, సాగే గుణాన్ని కలిగి ఉన్నటువంటి కణజాలాన్ని మనం అక్కడ ఫీల్ అవుతున్నాం. మృదులాస్థి, కార్టిలేజ్ is also present at external ears, trachea. ఇక్కడ విండ్ పైప్ని కనుక మనం ఒకసారి ముట్టుకొని చూసినట్లయితే ఇక్కడ రింగుల ఆకారంలో రింగులుగా మనకి కణజాలము కనిపిస్తూ ఉంటుంది. ఇది మృదులాస్థి. అలానే ఎక్స్టర్నల్ ఇయర్, ఇక్కడ కూడా మృదులాస్థి అనేటటువంటిది ఉంటుంది. అలాగనే మరి సకశేరుకాలైనటువంటి జీవులలో ఎంబ్రియో స్టేజ్ అంటే పిండ దశలో మరి వాటి యొక్క స్కెలిటల్ సిస్టమ్ అంటే పిండాల యొక్క స్కెలిటల్ సిస్టమ్ దేనితో తయారవుతుంది? కార్టిలేజ్తోనే మొదట తయారవటం జరుగుతుంది. సొర చేపలు, లాంప్రే చేపలు వీటి యొక్క స్కెలిటల్ సిస్టమ్ పూర్తిగా కార్టిలేజ్తోనే తయారై ఉంటుంది. అండ్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కార్టిలేజ్ ఈజ్ టు మేక్ ఎ కుషన్ among the bones wherever they get attached, they get connected. సో ఎక్కడైతే రెండు ఎముకలు కలుస్తున్నాయో ఆ జాయింట్స్ దగ్గర ఒక కుషన్ మాదిరిగా ఉంటుంది. కుషన్ మాదిరిగా ఉండి దట్ ఎనేబుల్స్ ద బోన్స్ టు మూవ్ స్మూత్లీ అండ్ ప్రివెంట్ దేర్ డ్యామేజ్ బై ద ఫ్రిక్షన్. సో ఏదైతే రాపిడి అనేటటువంటి జరుగుతుందో ఎముకకి మధ్య కీళ్ళ దగ్గర, దానిని ప్రివెంట్ చేస్తూ అవి శుతిమెత్తగా ఈజీగా కదిలే విధంగా మృదులాస్థి చేస్తుంటుంది. దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కార్టిలేజ్.
కమింగ్ టు లిగమెంట్స్ అండ్ టెండాన్స్. లిగమెంట్లు మరియు టెండాన్లు ఈ రెండు రకాలైనటువంటి కణజాలాలు కూడా దేనికోసం ఉపయోగపడుతున్నాయి? ఒక రకము ఈ రెండు కూడా కొలాజన్ ఫైబర్లతో తయారవుతాయి. లిగమెంట్స్ ది కనెక్ట్ బోన్స్ ఎట్ ద జాయింట్స్ అండ్ హోల్డ్ దెమ్ ఇన్ పొజిషన్. రెండు వస్తువుల్ని కదలకుండా గట్టిగా కట్టేసేయాలనుకోండి, కలిపి ఉంచాలనుకోండి, ఏం చేస్తాం? ఒక దారాన్ని లేకపోతే ఒక తాడుని తీసుకొని రెండింటిని గట్టిగా కలిపి ఉంచుతాం. అలాగనే మనం ఇక్కడ పిక్చర్లో చూస్తున్నాము. హియర్ వి ఆర్ అబ్జర్వింగ్ నీ జాయింట్. నీ జాయింట్ అంటే మోకాలు యొక్క కీలు. ఇక్కడ రెండు ఎముకల్ని కలుపుతూ బ్లూ కలర్లో ఉండేటటువంటి స్ట్రక్చర్స్ మనకు కనిపిస్తున్నాయి. దే ఆర్ మేడ్ ఆఫ్ ద టిష్యూ లిగమెంట్. లిగమెంట్ అనేటటువంటి కణజాలంతో అవి తయారయ్యేవి. అవి ఏం చేస్తున్నాయి? ఆ మోకాల దగ్గర ఉండేటటువంటి రెండు బోన్స్ని కూడా గట్టిగా కలిపి ఉంచుతుంది. టెండాన్స్ ఆల్సో జాయిన్ మజిల్స్ టు బోన్. టెండాన్స్ ఇవేం చేస్తున్నాయి? ఇవి మజిల్స్ని బోన్తో కలిపి ఉంచేటటువంటి కణజాలం ఇది. We are observing a green colored tissue in the second picture that represent tendon. మరి టెండాన్ అది రిప్రజెంట్ చేస్తుంది అక్కడ గ్రీన్ కలర్లో ఉండేటటువంటి స్ట్రక్చర్. ఇట్ కనెక్ట్స్ ద మజిల్, ద బ్రౌన్ కలర్డ్ పార్ట్ టు ద యాంకిల్ బోన్. సో కాలి మడిమ దగ్గర ఉండేటటువంటి ఎముకతో కండరాన్నది కలుపుతూ ఉంది. అండ్ ఇట్ ఎనేబుల్స్ ద మూమెంట్ ఆఫ్ మజిల్స్. ఆ విధంగా అది మరి కండరాల యొక్క కదలికలకి కారణం అవుతున్నది అన్నమాట. సో మనము ఈరోజు వర్క్షీట్లోకి వచ్చేసాము. ఈరోజు లెసన్ని కి సంబంధించి మనం నేర్చుకున్నటువంటి విషయాలలో నుండి కొన్ని ప్రశ్నలు ఇవ్వబడుతూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మీరు మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. ట్రై టు ఫైండ్ అవుట్ ద ఆన్సర్స్ అండ్ రైట్ నీట్లీ ఆన్ యువర్ నోట్బుక్స్. రైట్? ద ఫస్ట్ క్వశ్చన్ దట్ ఈస్ జంతువులలో కణజాలములు ఎన్ని రకములు? అవి ఏవి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఆర్ దేర్ ఇన్ యానిమల్స్? మేక్ ఎ లిస్ట్ ఆఫ్ దెమ్ అనేటటువంటిది ప్రశ్న. మనం చెప్పుకున్నటువంటి దాని ప్రకారం 4 రకాలైనటువంటి కణజాలాలు జంతువుల్లో ఉన్నాయి. ఉపకళా కణజాలము, సంయోజక కణజాలము, మజిల్ టిష్యూ అంటే కండర కణజాలము, మరియు నెర్వ్ టిష్యూ నాడీ కణజాలం. ఎపిథేలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మజిల్ టిష్యూ అండ్ నెర్వ్ టిష్యూ. వీటన్నిటిని మనం ఆన్సర్గా అక్కడ రాయవలసి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఉపకళా కణజాలం యొక్క విధులు ఏవి? వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎపిథేలియల్ టిష్యూ? We know that epithelial tissue is the protective layer that forms inner and outer layer linings of బాడీ ఆర్గాన్స్. మరి శరీర అవయవాల యొక్క లోపలి తలంలోను వెలుపలి తలంలోను కప్పి ఉంచేటటువంటి కణజాలము ఉపకళ కణజాలం. ఇట్ గివ్స్ అస్ ప్రొటెక్షన్ ఫ్రమ్ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్, డస్ట్ పార్టికల్స్ యాజ్ వెల్ యాజ్ ఫారిన్ బాడీస్. మరి మన శరీరానికి చెందినటువంటి కణాల బారి నుండి, అలానే వ్యాధిజనక జీవుల బారి నుండి, దుమ్ము ధూళి నుండి మనల్ని కాపాడుతూ ఉంటుంది ఉపకళ కణజాలం అనేటటువంటి. దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్. Skin is sensory in function. In some of the body organs, epithelial tissue is absorption in function. In some of the body organs, it is secretory in function. It also forms protective structures like nails, hair and horns. So, వీటన్నిటిని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఆన్సర్గా. And the third question, that is what is connective tissue? How many types are there? Make a list of them. మరి సంయోజక కణజాలము అంటే ఏమిటి? ఎన్ని రకములు? అవి ఏవి? అనేటటువంటి ప్రశ్న ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కనెక్టివ్ టిష్యూ ఈజ్ ద టిష్యూ దట్ కనెక్ట్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అండ్ బాడీ ఆర్గన్స్. సో మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది కనెక్టివ్ టిష్యూ ఈజ్ దట్. సో సంయోజక కణజాలం అనేది వివిధ రకాలైనటువంటి కణజాలాలను శరీర అవయవాల్ని కలిపి ఉంచుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఆఫ్ వేరియస్ టైప్స్. వేరు రకాలైనటువంటి సంయోజక కణజాలాలు ఉన్నాయి. లైక్ ఏరియోలార్ టిష్యూ, ఎడిపోస్ టిష్యూ, బోన్, కార్టిలేజ్, లిగమెంట్, టెండాన్స్, బ్లడ్. ఇవన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఫోర్త్ క్వశ్చన్, what happens if bone tissue is not present in humans? మానవ శరీరంలో ఎముక లేనట్లయితే ఏమి జరుగుతుంది?
బోన్ అనేటటువంటి దానిని డెన్స్ కనెక్టివ్ టిష్యూ అని అంటారు. ఎందుకని దాని యొక్క అమరిక వితౌట్ ఎనీ ఇంటర్సెల్యులర్ స్పేసెస్, అంటే ఏ రకమైనటువంటి కణాంతర స్థలాలు లేకుండా చాలా దగ్గరగా అమర్చబడి ఉంటూ ఉంటాయి బోన్లో ఉండేటటువంటి కణాలు. అలా అమర్చబడి ఉండటం ద్వారా ఏం చేస్తున్నాయి బోన్, ఇట్ ఫార్మ్స్ ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ అనిమల్ బాడీ, శరీరానికి ఒక ఆకారాన్ని అందజేస్తుంది. ఇట్ సపోర్ట్స్ ద బాడీ, ఆధారాన్ని ఇస్తుంది. ఇట్ గివ్స్ సమ్ షేప్ టు ద బాడీ. మరి ఒక ఆకారాన్ని ఆధారాన్ని రెండింటినీ ఇస్తూ బోన్ టిష్యూ మనకు ఉంది. మరి whenever bone is absent in our body will not having a shape. ఒక ఆకారాన్ని కలిగి ఉండటం అనేది జరగదు. It will be like a lump of flesh. Our body will be like a lump of flesh whenever bone is absent in our body. మన శరీరంలో ఎముక కనుక లేనట్లయితే అది ఒక మాంసపు ముద్దవలే ఉంటుంది. ఈ ఆన్సర్ని మనం ఇక్కడ 4వ ప్రశ్నకి సమాధానంగా రాస్తాం. 5వ ప్రశ్న, మొక్కలలోని ఏ కణజాలంతో ఉపకళా కణజాలంను పోల్చుతావు, ఎందువలన? విత్ విచ్ ప్లాంట్ టిష్యూ విల్ యూ కంపేర్ ఎపిథీలియల్ టిష్యూ, గివ్ రీజన్. మరి ఏ రకమైనటువంటి మొక్క కణజాలాలతో మనం ఉపకళా కణజాలాన్ని పోల్స్తాం? ఉపకళా కణజాలం యొక్క ఫంక్షన్ ఏంటి? ఇట్ కవర్స్ ద బాడీ పార్ట్స్. మరి శరీర అవయవాల్ని కప్పి ఉంచడం అనేటటువంటిది ఉపకళా కణజాలం యొక్క పని. ఇట్ క్యాన్ బి కంపేర్డ్ విత్ ద డెర్మల్ టిష్యూ ఆఫ్ ప్లాంట్స్. మరి మొక్కలలో ఉండేటటువంటి త్వచ కణజాలంతో మనము ఈ ఉపకళా కణజాలాన్ని పోల్చవచ్చు బేసింగ్ ఆన్ ఇట్స్ ఫంక్షన్, వాటి యొక్క విధిని బట్టి. 6వ ప్రశ్న, యుక్త వయసు వారితో పోల్చినప్పుడు వృద్ధులు శీతాకాలంలో చలికి ఎక్కువగా వణుకుతారు, ఎందుకని? వై డూ ఓల్డర్ పీపుల్ shiver in winter when compared to youth? The fat storing capacity of adipocytes will be diminished by aging. మరి వయసు పెరిగే కొద్దీ మరి జంతువులలో ఎడిపోసైట్ల యొక్క క్రొవ్వుని నిల్వ చేయగలిగినటువంటి సామర్థ్యం అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. As the fat layer diminishes in aged persons, ఓల్డర్ పర్సన్స్, మరి వయసు ఎక్కువ అంటే వృద్ధులైనటువంటి వారిలో మరి ఈ ఫ్యాట్ లేయర్ అనేటటువంటిది చాలా తక్కువ మొత్తంలో అంటే చాలా పలుచుగా ఉండటం కారణం చేత దేర్ బాడీ విల్ లూజ్ ద హీట్. సో అట్లా యొక్క శరీరము ఏం చేస్తూ ఉంటుంది, ఉష్ణాన్ని త్వరగా కోల్పోతూ ఉంటుంది. దాట్స్ వై దే ఫీల్ షివరింగ్ ఇన్ వింటర్ డ్యూ టు కోల్డ్. సో చలి కారణంగా వారు శీతాకాలంలో ఎక్కువగా వణకటం అనేది జరుగుతుంది. సో ఈ 6 ప్రశ్నలకు సమాధానాలను మీరు మీ నోట్బుక్లో రాసుకోండి. అండ్ మనము నెక్స్ట్ లెసన్లో వచ్చినప్పుడు మిగిలినటువంటి కనెక్టివ్ టిష్యూ అయినటువంటి బ్లడ్ టిష్యూని గురించి అలాగే మజిల్ అండ్ నెర్వ్ టిష్యూస్ గురించి తెలుసుకోవటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమము దూరదర్శన్ సప్తగిరిలో మరి ఈరోజు ఇప్పుడు లైవ్గా వస్తుంది కదా, మరి ఇదే కార్యక్రమము డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్లో కూడా మరి లభ్యమవుతుంది. మీకు వీలు ఉన్నటువంటి సమయంలో మీరు ఈ వీడియోని ఇంకా మీ అనుమానాల యొక్క నివృత్తి కోసం మరి వీక్షించవచ్చు ఇన్ డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్. For viewing the videos of our lessons again and again, please subscribe the ఛానల్. మరి సబ్స్క్రిప్షన్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా కూడా ఈ వీడియోస్ని మరలా చూడొచ్చు. ఈ అవకాశము పూర్తిగా ఉచితం. మరి ఇది కరోనా పాండమిక్ సమయం కాబట్టి మీరందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. మరి అనవసరంగా మరి ఇంట్లో నుంచి బయటికి రాకండి. ఆల్వేస్ శానిటైజ్ యువర్ హ్యాండ్స్ వెనెవర్ యు టచ్ ఏ ఫారిన్ మెటీరియల్, ఏ న్యూ మెటీరియల్, ఏ రకమైనటువంటి కొత్త వస్తువుని ముట్టుకున్నప్పటికీ కూడా వెంటనే హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకోవడం అనేటటువంటిది అలవాటుగా పెట్టుకోండి. ఆల్వేస్ వేర్ మాస్క్ వెనెవర్ గోయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ హోమ్.
మరి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయేటప్పుడు బయటికి వెళ్ళే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించండి. మరి కోవిడ్ మరి ఈ మధ్య దీని యొక్క ఎఫెక్ట్ తగ్గిపోయింది అనేటటువంటి ఆలోచనతో పిల్లలందరూ కూడా మాస్కులు ధరించడం మానివేస్తున్నారు. మరి అయినప్పటికీ కూడా మాస్కులు అనేటటువంటివి మనను పొల్యూషన్ బారి నుండి కూడా రక్షిస్తూ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ వైరల్ అండ్ బ్యాక్టీరియల్ డిసీజెస్. మరి కాబట్టి ఆల్వేస్ వేర్ మాస్క్ వెన్ ఎవర్ వీ గో outside the home and maintain social distancing. Stay home, stay safe. All the best in your future examinations. చేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/dd-saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమెయిల్ ddSaptagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/dd-saptagiri. ట్విట్టర్ twitter.com/ddSaptagiri-VJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/dd-saptagiri.